వీరవర, అతని కొడుకు, కూతురు, భార్య అందరూ చనిపోయారు. కాని ఒక సాధారణ సర్వెంట్ కోసం రాజే తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. వీళ్లందరిలో నిజంగా గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఎవరిది? విక్రమార్కుడు ఆన్సర్ ఇచ్చాడు. గ్రేటెస్ట్ సాక్రిఫైస్ రాజుదే అన్నాడు. వీరవర ఫ్యామిలీ చేసింది గ్రేటే, కాని వాళ్ళు రాజు జీతం తీసుకుంటున్న సర్వెంట్స్. రాజుకి వీరవర పట్ల ఎలాంటి డ్యూటీ లేదు. అయినా ఒక సాధారణ సర్వెంట్ కోసం తన ప్రాణాన్నే ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అదే అసలైన గ్రేట్నెస్ అని రాజు తీర్పు ఇచ్చాడు. ఆన్సర్ కరెక్ట్ అవ్వడంతోనే దేవత వాయిస్ ఒకటి వినిపించింది. వీరవర ఫ్యామిలీ మొత్తం మళ్లీ బతికారు, ఒక్క గాయం కూడా లేకుండా. బేతాళుడు ఈ ట్విస్ట్ ఎండింగ్ చెప్పి మళ్లీ ఎస్కేప్ అయ్యాడు. రాజు మళ్లీ పట్టుకోగానే ఇంకో డేంజరస్ స్టోరీ స్టార్ట్ చేశాడు. ఒక అమ్మాయిని చూసిన వాళ్ళు కంట్రోల్ కోల్పోయి పిచ్చెక్కిపోయేంత బ్యూటిఫుల్. పేరు ఉన్మాదిని. ఆ పేరుకి అర్థమే పిచ్చెక్కించేది. బ్యూటీ ఎక్కువైతే డేంజర్ అని ఆమెను రాజు మ్యారేజ్కి రిజెక్ట్ చేశాడు. ఆమెను తన సేనాపతికిచ్చి పెళ్లి చేశాడు. కాని ఏళ్ల తర్వాత రాజు ఆమెను చూశాడు. ఇన్స్టంట్గా ఫాల్ అయ్యాడు. సేనాపతి ఆమెను నీకే ఇచ్చేస్తా అన్నా రాజు వద్దన్నాడు. రాజు, సేనాపతి వీళ్ళిద్దరిలో నిజంగా గ్రేటర్ వర్చ్యూ ఎవరిది? పార్ట్ 10లో చూద్దాం.